చోరీ శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలోని శ్రీ లలితా చంద్ర మౌలీశ్వర దేవాలయంలో దొంగలు పడ్డారు. గుడి తాళం పగలగొట్టి అమ్మవారి నగలు ఎత్తుకెళ్లారు. ఆలయంలోని అమ్మవారి కిరీటం, నాగాభరణం, సుమారు 7 కేజీల వెండితో పాటు 20,000 నగదును దొంగలు అపహరించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమస్తే, నా పేరు శ్రీపాద సురేష్ కుమార్ శర్మ. తమ్మినాయుడుపేటలో వెలిసినటువంటి లలితా చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవాలయం ప్రధాన అర్చకుడిని. ఈరోజు ఉదయం ఎప్పట్లాగానే నేను దేవాలయంకి వచ్చేసరికి దేవాలయం తాలూకా తలుపులన్నీ కూడా తెరిచి ఉండడంతో ఇదిగా భయభ్రాంతులనయ్యి అమ్మవారి తాలూకా కిరీటం అవి కూడా చూసేసరికి లోపల గర్భాలయంలో ఉండేటటువంటి బంగారపు వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, అలాగే పక్కనే దేవాలయంలో చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క నాగాభరణం కానీ, ధారాపాత్ర కానీ ఇవన్నీ కూడా కనిపించకుండా పోయాయి. సుమారు 6 కేజీలు వెండి, 4.5 నుంచి 5 తులాల వరకు బంగారం వస్తువులు, ఇంకా చిన్న చిన్న వస్తువులు, డబ్బులు కూడా ఇవన్నీ ఎవరో రాత్రి దుండగులు వచ్చి దోచుకున్నట్లుగా అనిపించి వెంటనే మా ధర్మకర్త గారికి నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా వచ్చారు. అలాగే చాలా మంది పోలీసులు కూడా వచ్చి దాన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది.